జనాల జీతం తీసుకుని బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే నాయకుళ్ళ నేను ఉంటాను, ప్రశ్నిస్తాను, నాకు ఆ క్యాలిబర్ ఉంది. ఈరోజు అపోజిషన్ స్టేటస్ లీడర్షిప్ కూడా జనాలు ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగపరచుకోకుండా ఒకవేళ కేసీఆర్ ఇంట్లోనే ఉంటే గనక ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బీట్ చేసుకుంటా, పేరు పెట్టలేదు ఇంకా కానీ జాగృతి పేరుతో ముందుకొచ్చే కల్వకుంట్ల కవిత పార్టీ బీట్ చేసుకుంటూ వెళ్తాం ఖాయం. ఓట్లు చీల్చడం కల్వకుంట్ల కవిత పని అవుతుంది. అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆవిడ క్లియర్గా ఇంకొక మాట కూడా అన్నారు, ఆయన ఆల్రెడీ ఒక పార్టీలో యాక్టివ్ ప్రెసిడెంట్, సో ఆయన ఫోటో పెట్టుకొని మాత్రం మేము ముందుకెళ్ళాం, రాజకీయాల్లో ఇది తప్పు కాబట్టి. సో ఆవిడ ఒకవేళ ఫోటో పెట్టుకోనని క్లియర్గా చెప్పి కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ హరీష్ రావు అండ్ కోకి దిట్టుగా నుంచుని ఆవిడ గనక ఎదుర్కొంటే, ఈ పార్టీకి సంబంధించిన హెడ్ అసెంబ్లీ కూడా రాకుంటే, ఈ రోజు మూసీ గురించి డిస్కషన్ పెడతామన్నప్పుడు కూడా రాకుంటే, డ్రగ్స్ విషయంలో వీళ్ళ పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా మాట్లాడడానికి రాకుంటే, బీఆర్ఎస్ టెన్యూర్ లో హైదరాబాద్ ని మొత్తం తెలంగాణని డ్రగ్స్ చూపేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, దాన్ని కర్టైల్ చేయటం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకున్న తర్వాత అదే టెన్యూర్ లో కేదార్ కి సంబంధించిన ప్రాపర్టీ ఇష్యూస్ డిస్కస్ చేయడానికి ఈ రోజు ఏలూరు ఎంపీ ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ రోహిత్ రెడ్డి వీళ్ళిద్దరూ దొరకటంలో బీఆర్ఎస్ పార్టీ వెనకడిగే వేయాలి. దీనికి ఖచ్చితంగా సపోర్ట్ కావాల్సింది కేసీఆర్ నుంచి.